ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయితోటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు కిలో అవినాష్. ఇది కంప్లీటెడా? ఆ, ఎక్కడ ఎక్కడ చదివారు? అరకు వ్యాలీ. అరకు వ్యాలీ. అరకు వ్యాలీ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది మీకు? ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ ఉంటుంది. 15 కిలోమీటర్స్. యా. అంటే మీకు రోడ్ లేదు కదా ఇక్కడ నుంచి, మీ ఊరు నుంచి మట్టి రోడ్డు ఉంది. అప్పుడు ఎలా వెళ్ళేవారు మరి? అప్పుడు వర్షం వస్తే ఇంకా వెళ్ళడం అవ్వదు, ఇంకా వర్షం వేస్తే వెళ్ళడం అవ్వదు. కొద్దిగా సమ్మర్ అప్పుడు వెళ్ళొచ్చు అంతే. ఇక క్లాసులు మిస్ అయ్యి చదువుకోకపోతే జాబ్స్ అవన్నీ కష్టం అవుతాయి కదా. జాబ్స్ రాకపోతే పొలం పనులు చేసుకోవడం అంతే. మీకు ఇప్పుడు ఎమర్జెన్సీ అయింది అనుకోండి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్తారు మరి? మేము చెప్పాము ఒకసారి, రిపోర్ట్ కూడా చేసాం కానీ రోడ్ రాలేదు ఇప్పుడు దాకా. వింటర్ సీజన్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ. తర్వాత వెళ్ళిపోతారు. ఇక్కడ ఇక్కడ ఎవరేం చేస్తారు, ఎలా ఉంటారు అనేది ఎవరికి తెలియదు. గవర్నమెంట్ వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది, రిజర్వేషన్స్ ఇస్తుంది, వీళ్ళకి సపరేట్ ఫండ్స్ ఇస్తుంది, అలా అనుకుంటుంటారు కదా. మీకు వీటి వల్ల ఏమైనా బెనిఫిట్ అవుతుంది అనిపిస్తుందా? లేవు లేవు, కొద్ది కూడా అనిపించట్లేదు బెనిఫిట్స్. ఎందుకు అనిపించట్లేదంటే, మీకు ఎన్ని రిజర్వేషన్స్ ఇచ్చినా, ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా మీ ఊరికి రోడ్ లేదు, మీ ఊర్లో స్కూల్ లేదు, మీ ఊర్లో హాస్పిటల్ లేదు. ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే అట్లీస్ట్ మీకు కనీసం ఒక రోడ్ ఫెసిలిటీ అయినా ఉండాలి. అవేం లేనప్పుడు మీరు డెవలప్ అవ్వలేరు కదా ఎప్పటికీ. మా ఫస్ట్ అయితే రోడ్ కావాలి. రోడ్ రాకపోతే మా ఊర్లో ఏది కూడా డెవలప్ అవ్వడం కష్టం. చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళు కూడా అవ్వలేరు డెవలప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రోడ్ కావాలి. రోడ్ వస్తేనే ఆటోలు బండ్లు అన్నీ వస్తాయి. రోడ్ లేకపోవడం వలన మాకు చాలా కష్టం అవుతుంది అంతే. కానీ బయట అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు వెల్ డెవలప్డ్, బాగానే వాళ్ళకి అన్ని ఫండ్స్ అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు. ఇప్పుడు చూసారు కదా బ్రో మా ఇల్లు ఎలా ఉన్నాయో, ఇంకా మా స్కూలు ఇల్లు, అలా ఇల్లు మా అందరు చూసారు కదా బ్రో. మీకు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీ ఉద్దేశంలో ఏమనిపించింది? అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వలన అవ్వట్లేదేమో బ్రో నా ఉద్దేశము. అంటే అన్ని అందుబాటులో లేవు కదా బ్రో, అందుకే అనిపిస్తుంది నాకు అంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ మేము వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ బెనిఫిట్స్ ఇస్తున్నాం కదా, వాళ్ళు డెవలప్ అవ్వకపోతే మేమేం చేస్తాం అనుకుని ఉండొచ్చు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ మేము వాళ్ళకి ఇస్తున్నాము, స్టిల్ అలా అవ్వట్లేదు, ఇప్పటికీ అవ్వట్లేదు అంటే అది వాళ్ళ తప్ప అయి ఉండొచ్చు. కానీ ఈ బెనిఫిట్స్ రిజర్వేషన్స్ కాకన్నా, అదర్ దెన్ ఇవి కాకుండా మీకు ఇంకేమైనా చేస్తే మేము డెవలప్ అవ్వే ఛాన్స్ ఉంటుంది అని మీకేమైనా ఉందా? ఇది మేము ఫస్ట్ అయితే ఆ రోడ్ బాగా అయితే మేము స్కూల్ వెళ్ళడం ఏదైనా కొద్దిగా బాగుంటుందేమో నా ఉద్దేశం. ఫస్ట్ రోడ్ బాగాలి బ్రో. ఫస్ట్ రోడ్ లేకపోవడం వలన ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఎవరు బయటకు వెళ్ళేసి వాళ్ళు ఏదో బాగవడం ఏదో అనిపించట్లేదు వాళ్ళకి ఎవరికి. మెయిన్ ప్రాబ్లం మీకు రోడ్డు ఉంటే అట్లీస్ట్ మీకు హాస్పిటల్కి దూరమైన, స్కూల్కి దూరమైన వెళ్ళడానికి ట్రై చేస్తారు. అందరు వస్తున్నారు పోతున్నారు కానీ చూస్తున్నారు, అందరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఏది పట్టించే వాళ్ళు ఒకటి లేదు కదా బ్రో. మేము ఎలాగ డెవలప్ అవుతాం బ్రో? గవర్నమెంట్ తరపు నుంచి మీకు సపరేట్ రిజర్వేషన్స్ అని లేకపోతే ఫండ్స్ అని అలాగ అంటున్నారు కదా, వాటి వల్ల మీ ఊర్లో ఏమి డెవలప్ అవ్వా, మీరు కానీ మీ ఊర్లు కానీ? ముందు ఉండేవి కానీ అవ్వట్లేదు బ్రో. ఇప్పుడు అవి కూడా తీస్తారు బ్రో. సబ్సిడీస్ అలాంటివి ఇస్తారు కదా, దానివల్ల మీ ఊర్లో ఏమేమి బెనిఫిట్స్ అవుతున్నాయా మీకు? దానివల్ల ఏం అవ్వట్లేదు బ్రో. ఏది అవ్వట్లేదు వలన ఎవరు కూడా డెవలప్ అవ్వట్లేదు అంతే. మాకు మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొద్దిగా దగ్గరలో అన్నీ ఉంటే, అవైలబుల్గా ఉంటే మేము కొద్దిగా బాగుంటామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్రో అంతే. అంటే అవైలబుల్ అంటే ఏమేమి ఉండాలి? అవైలబుల్ అంటే ఫోన్ చేసిన వెంటనే అంబులెన్స్ రావాలి బ్రో. ఒకటే రోడ్డు అంబులెన్స్ ఇవన్నీ అన్నీ ఫోన్ చేసిన వెంటనే అన్ని అవైలబుల్గా ఉంటే బాగుంటాయని నా ఉద్దేశం బ్రో. మీ ఊర్లో స్కూల్ ఉందా? స్కూలే లేవు బ్రో. అంతకుముందు ఎవరు చదువుకోవడానికి ఛాన్స్ లేదు. హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ లేవు. ఎంత దూరం వెళ్ళాలి హాస్పిటల్ ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ బ్రో. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ కొండల్లో నుంచి మోసుకుంటూ వెళ్ళాల్సిందే. డెలివరీ పేషెంట్లు అయినా, స్ట్రోక్ పేషెంట్లు అయినా, ఎవరైనా సరే. అప్పటి నుంచి అదే రోడ్ కావాలా, మాకు హాస్పిటల్ కావాలి, అంబులెన్స్ రావట్లేదు. ఫోన్ చేస్తే కూడా గర్భిణీ వాళ్ళకి చాలా ఇబ్బందితో నేను వచ్చినప్పుడు ఒక 20 కిలోమీటర్స్ ముందు ఇతనికి అడిగితే 20 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అనేసి అన్నారు. నేను 2 కిలోమీటర్స్ ఏమో అనుకున్నాను. ఎంత దూరం అంటే ఇంకొంచెం ఊరొచ్చేటప్పటికి 20 కిలోమీటర్స్ అయింది. అంత లగేజ్ మోసుకుని 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు బ్రో. మీకైతే ఏంటి బ్రో, ఫోన్ చేసిన వెంటనే బండ్లు ఉంటాయి, చెప్పకపోయినా ఇలా వెళ్ళిపోతుంటాయి బ్రో. మాకు అలా కాదు కదా బ్రో. బళ్ళు రావు, ఏటు రావు. ఊర్లో బండి ఉంటే వెళ్తాము, లేకపోతే లేదు. రాని వాళ్ళకి అయితే ఇంక నడిచి వెళ్ళడమే. బండి వచ్చిన వాళ్ళైతే బండ్లు వెళ్తారు, కొందరు ఇంకా నడిచి వెళ్ళడం అంతే. ఇంకా ఎవరు అంటే ఇప్పుడు రోడ్ లేకపోవడం వల్ల, ఈ ఆటోలు రాకపోవడం వల్ల, లేకపోతే వెహికల్స్ ఏం లేకపోవడం వల్ల 20 కిలోమీటర్లు కూడా మీకు వాకబులేనా? అలా ఇదిగా కొందరు నడుస్తారు, కొందరు నడవరు. వాగలు కష్టం, చాలా కష్టం బ్రో. మీ ఊళ్ళో ఏం లేవనుకోండి, ఎమర్జెన్సీ అయితే మరి అప్పుడు ఎలా? ఎమర్జెన్సీ అయితే వాకబుల్ ఏం చెయ్యలేము ఆ టైంలో. ఇంకా
ఎలాగన్నా ఇంకా నడిచి వెళ్ళిపోవడమే. ఇది మీరు నవ్వుతూ చెప్తుంటారు కానీ నిజంగా చాలా బాధపడాలి. ఎందుకంటే మా పరిస్థితి అలా ఉంది బ్రో, ఏం చేస్తాం మరి. మా పరిస్థితి అలా ఉన్నప్పుడు మరి ఏం చేయలేము. అలా వెళ్ళిపోవడమే, అత్యవసరం అప్పుడు నడిచి వెళ్ళిపోవడమే, బళ్ళు ఏం లేనప్పుడు వెళ్ళిపోవడమే. 1 కిలోమీటర్ నడవాలంటేనే ఇబ్బందులు పడుతున్న రోజులు మీరు ఎన్ని కిలోమీటర్లు అయినా ఇంక మాకు వేరే ఆప్షన్ ఏట్ లేదు, వేరే ఛాన్స్ ఏట్ లేదు కాబట్టి అది కూడా మట్టి రోడ్లో. మరి ఏం చేస్తాం బ్రో, టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా మనం ఇంకా మట్టి రోడ్లు ఉన్నామంటే, మేము ఎంత కిందకు ఉన్నామంటే మనం ఇంకా అర్థం చేసుకోవాలి. ఏజెన్సీ వారు మీరైతే సిటీ ఉంటున్నారు, దగ్గరలో కావాలన్నా ఏదైనా ఇక్కడ ఇంకా అన్ని స్పెషలిస్ట్ ఏమి ఉండవు బ్రో. అంటే మేమేం పైనుంచి ఊడిపడలేదు. అలా ఏం కాదు, అంటే మీరు మీ దగ్గరలో స్కూళ్ళు అవి అన్నీ ఉంటాయి బ్రో. మా దగ్గర ఏమి ఉండవు కదా బ్రో. స్కూల్ మంచి మాస్టర్స్ ఎవరు బాగా చెప్పేవాళ్ళు ఉండరు కావున ఇంకా వాళ్ళు ఇక్కడ కొద్దిగా ఫస్ట్ ఫస్ట్ మంచి బేసిక్ బాగా ఉండాలి బ్రో. బేసిక్ లేకపోతే ఇంకా పెద్ద అయితే కూడా ఇంకా అది నిలపడం చాలా కష్టం అంతే. స్కూల్లో బేసిక్స్ సరిగా లేకపోవడం, తర్వాత ఇంకేదో ఒక హై స్కూల్లోనో కాలేజ్లోనో చదివి అట్లీస్ట్ ఒక డిగ్రీ వరకు ఇంటర్ వరకు ఫినిష్ చేసి అలా ఆపేస్తున్నారు. ఇక్కడ జాబ్స్ వచ్చేవి కూడా ఏం దగ్గరలో ఏమి ఉండవు కదా మీకు. దగ్గరలో ఏమి ఉండవు బ్రో జాబ్స్. ఊర్లో వెళ్ళేసి ఇంకా సాఫ్ట్వేర్ లాగా మీరు చెప్పినట్టు ఎక్కడైనా కంపెనీకి వెళ్ళేసి అలా ట్రై చేసుకోవడమే. దగ్గరలో అయితే ఏమి ఉండవు బ్రో. సో మీరైతే ఫస్ట్ రోడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ రోడ్ కావాలి బ్రో, అంతే. రోడ్ అంటే ఎవరైనా రోడ్ చూసి వస్తారు కదా బ్రో. ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవాలన్నా మాకు వచ్చే భార్యకైనా ఫస్ట్ రోడ్ బాగుంటే దానికి ఎక్కడైనా తీపచ్చు. ఇప్పుడు ఇమీడియట్లీ దానికి ఏదైనా కావాలంటే మన రోడ్డు బాగానే తీసుకురావచ్చు బ్రో. ఆ రోడ్ బాగాలేకపోతే మరి దానికి ఎలా తీసుకెళ్ళాం ఇంకా. అలాగే పేదలను అయిపోతారు. ఇంకా ఇంత దూరం వెళ్ళాలి, ఇంత హాస్పిటల్స్ కి స్కూల్స్ మమ్మల్ని ఆవిడ పట్టించుకోడు కదా అని కోపం రాదా? కోపం వస్తుంది బ్రో, పిచ్చ కోపం. అంటే ఇంకా ఏం చెప్పలేము. ఇంకా ఎవరి మీద కోపం చూపట్లో మాకే తెలియదు. ఇంకా అంత కోపం వస్తే కానీ ఏం చేస్తాం మరి. ఎవరు చూపెట్ట కాముండడం. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు రోడ్ లేదంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏదైతే మేము నడుచుకుంటూ రోడ్డే మరి. వర్షం పడితే ఇంకా మొత్తము బురదల్లో కొట్టుకుని పోద్ది బ్రో. ఇంకా ప్రెగ్నెన్సీ అయితే ఇంకా చాలా బాధపడ్డాం. ఇంకా అంబులెన్స్ ఇంకా పైకి ఉండిపోద్ది, ఇంకా ఊరోపల రాలేదు. ఇంకా కష్టం. అట్లీస్ట్ ఇలాంటివైనా కొంతమంది చూసైనా రియాక్ట్ అవుతారేమో చూద్దాం. గవర్నమెంట్ ఏమైనా రోడ్స్ వేయిస్తుందో, లేకపోతే మిమ్మల్ని బాగానే బతుకుతున్నారు అనుకునేటోళ్ళు అయినా కొంచెం మనసు మార్చుకొని లేదు వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ చేయాలని అనుకుంటారో ఏదో చూద్దామండి. థ్యాంక్ యూ.